వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సందుల గురించి మాట్లాడుకుందాం. మనకి కొంతమంది కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది, సందులు కూడా చెప్పండి అనేసి. సో మనకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ఏవైతే సందులు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. సందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 టైప్స్ ఉంటాయి, తెలుగు సందులు, సంస్కృత సందులు అని. ఓకేనా. అసలు సంధి అంటే మీనింగ్ ఏంటి, సంధి ఎలా వచ్చింది ఏంటి అనేవి ఇంట్రడక్షన్ లాగా చూద్దాం, చిన్న ఇంట్రడక్షన్. ఓకేనా. పూర్వపద వర్ణముల మధ్య అత్యంత సంశికర్ష ఉండటను సంహిత అంటారు. సంధి జరగడానికి పట్టే కాలాన్ని సంహిత కాలము అంటారు. ఓకేనా. సంహిత కాలము అనగా అరమాత్ర కాలం కంటే తక్కువ కాలం, అనగా క్షణంలో 1/8వ వంతు కంటే తక్కువ కాలం అన్నమాట. తెలుగు అజంత భాష కాబట్టి 2 అచ్చులతో అంతమయ్యే పదాలను వెంటనే పలకడం కష్టం, కాబట్టి ఆ కష్టాన్ని సులభతరం చేయడానికి సంధి అవసరం. ఓకేనా. తెలుగు ఏ భాష, అజంత భాషనా లేదా ఇంకొక ఏదో ఆప్షన్ ఉంది. 2022 టెట్ రాసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇది ప్రీవియస్ బిట్. ఓకేనా, చూసుకోండి ఒకసారి. రాముడు, అతడు అనే పదాలను వెంటనే పలకవలసి వచ్చినట్లయితే వాటి రెండింటిని కలిపి రాముడతడు అని పలకడం జరుగుతుంది. ఓకేనా. అసలు సంధి నిర్వచనం ఏంటనగా చూసినట్లయితే, పూర్వపర స్వరములను పరస్వరము ఏకాదశమగుటనే సంధి అంటారు. సంధిలో 2 పదాలు ఉంటాయి. మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని పరపదం అని పిలుస్తారు. పూర్వపదం ప్లస్ పరపదం ఈక్వల్ టు సంధి. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక, పూర్వపదంలో చివరి ఉండే అచ్చుని పూర్వస్వరం అని, పరపదంలో మొదటి ఉండే అచ్చుని పరస్వరం అంటారు. పూర్వపదంలో చివరి ఉండే అచ్చు పూర్వపదంలో చివరి ఉండే అచ్చుని పూర్వస్వరం అని, పరపదంలో మొదటి ఉండే అచ్చుని పరస్వరం అని పిలుస్తారు. గుర్తుంచుకోండి. ఏకాదశం అనగా 2 అక్షరాలను తొలగించి ఒకే అక్షరం రావడం. అంటే శత్రువులాగా ఇద్దరిని తొలగించి ఒకరిని వస్తే, అంటే హీరో వచ్చి విలన్ని చంపేస్తే విలనే హీరో అవుతాడు కదా. సో దట్ అట్లా అనమాట. ఇద్దరు ప్లేస్లో ఒకళ్ళే ఉండడం, అంటే 2 అక్షరాలను తొలగించి ఆ 2 అక్షరాల ప్లేస్లో ఒకే అక్షరం రావడం. ఫర్ ఎగ్జాంపుల్, రాముడు ప్లస్ అతడు, రాముడతడు. రాముడు ప్లస్ అతడు అనేది మనకి 6 లెటర్స్ అనుకోండి. రాముడతడు అనేది సంధి కలిపి రాస్తే 5 లెటర్సే అవుతుంది. అలాగే వారు ప్లస్ ఎవరు, వారెవరు 4 లెటర్సే అవుతుంది. వారు ఎవరు అనేది 5 లెటర్స్. ఇచ్చట ఊ ఏ అను స్వరముల స్థానంలో ఏ అనే పరస్వరం ఏకాదేశం అయింది. ఓకేనా. ఆగమము అంటే మిత్రుని వలె అక్షరం ప్రక్కన అక్షరం చేరుట. పేద్ ప్లస్ ర్ ప్లస్ ఆలు, పేదరాలు. ఓకేనా. ఇచ్చట వచ్చిన రుగాగము కిత్తు అగుటచే పరస్వరాదిగా వచ్చి చేరినది. ఆదేశము శత్రువు వలె అక్షర స్థానంలో మరొక అక్షరం చేరుట. ఓకేనా. ఇక్కడ ఏకాదేశం అంటేనేమో 2 అక్షరాల ప్లేస్లో ఒకే అక్షరం చేరడం. ఆగము అంటే ఏంటంటే మిత్రుని వలె అక్షరం చేరడం. ఓకేనా. ఇట్లా ఆదేశం అంటే కనుక శత్రువు వలె అక్షర స్థానంలో మరొక అక్షరం చేరడం, ఒక అక్షరం ప్లేస్లో ఇంకొక అక్షరం వస్తుంది. ప్రతి ప్లస్ అక్షము ప్రత్యక్షము. ఇచ్చట ఇకారమునకు అచ్చు పరమొకటిచే ఈ ఆదేశం అవుతుంది. ఓకేనా. సంధి మొత్తం 4 రకాలుగా జరుగుతుంది. ఓకేనా. 4 టైప్స్ ఆఫ్ సంధులు అనేవి జరుగుతాయి. అచ్చు ప్లస్ అచ్చు, అచ్చు ప్లస్ హల్లు, హల్లు ప్లస్ హల్లు, హల్లు ప్లస్ అచ్చు. గుర్తుంచుకోండి. సంధులు 2 రకాలు, సంస్కృత సంధులు, తెలుగు సంధులు. ఓకేనా. మనం ఈ వీడియోలో సంస్కృత సంధులన్నీ చూసేద్దాం. సంస్కృత సంధులు అంటే సంస్కృత లక్షణాల చేత, అంటే సూత్రాల చేత వచ్చే సంధులను సంస్కృత సంధులు అని అంటారు. ఓకేనా. ఇవి వచ్చేసి అచ్ సంధులు, సవన దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యణాదేశ సంధి. హల్ సంధులు వచ్చేసి జశ్వ సంధి, శ్చుత్వ సంధి, చత్వ సంధి, అనునాసిక సంధి. నెక్స్ట్ ఏకాదశ సంధులు అయితే సవర్ణ దీర్ఘం, గుణం, వృద్ధి. ఏకాదశం అంటే 2 లెటర్స్ ప్లేస్లో తీసేసి ఒకే లెటర్ రావడం. ఓకేనా. ఎవరు ప్లస్ అతడు, ఎవరతడు. లేదంటే రాముడు ప్లస్ అతడు, రాముడతడు. 6 లెటర్స్ ఉన్నాయి కదా, విడదీసి చదివినప్పుడు అదే కలిపి రాస్తే 5 లెటర్సే అవుతాయి. సో వాటిని ఏకాదశ సంధులు అంటారు. ఆదేశ సంధి వచ్చేసి యణాదేశ సంధులు. అచ్ సంధులు వచ్చేసి మనకి ఏమీ లేవు. ఫస్ట్ వచ్చేసి మనం సవర్ణ దీర్ఘ సంధి చూద్దాం. ఓకేనా. ఇది మనకి 7th క్లాస్లో ఉంది. ఫస్ట్ మనకి సంధులు ఇంట్రడ్యూస్ అయింది 7th క్లాస్లో. ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు ధ్వని దీర్ఘాలు ఏకాదేశమగును. సవర్ణములైన అచ్చుల పరం అవ్వాలి. ఆ కానీ, ఈ కానీ, ఊకిరా, రూకి. ఓకేనా. ఆ ఈ ఊరులకు
హ్రస్వాలైన దీర్ఘాలైన పరం అవ్వచ్చు. అంటే ఆ ఆకి ఆ అయినా పరం అవ్వచ్చు, లేదంటే ఆకి ఆ అయినా పరం అవ్వచ్చు. కానీ ఆ లెటర్స్‌కి అవే పరం అవ్వాలి. ఓకేనా? ఆ ఉంటే ఆ లేదా ఆ. ఈ ఆ ఉంటే ఆ రెండో ఆకు కూడా ఫస్ట్ ఆ లేదా రెండో ఆ పరం అవ్వాలి. ఈ ఉంటే ఈ లేదా ఈ. లేదంటే ఊ ఉంటే ఊ లేదా ఊ అనే లెటర్ పరమైతే గనక అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే గనక మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ఇది చూడండి. ఆకి ఆ గాని, ఆ గాని పరం అవ్వచ్చు. లేదంటే ఆకి ఆ లేదా ఆ పరం అవ్వచ్చు. ఈకి ఈ, ఈ. ఊకి ఊ గాని, ఊ కానీ పరం అవ్వచ్చు. ఎగ్జాంపుల్స్ చూసుకుందాం ఇప్పుడు మనం. శివాలయం. శివ ప్లస్ ఆలయం. ఆ ఇక్కడ ఆ ఉంది, దానికి ఆ పరమైంది. ఓకేనా? విద్యాభ్యాసం. విద్యా ఆ ప్లస్ ఆ. ఆకి ఆ పరమైంది. లతాంతము. లతా ఆ రెండో ఆ, దానికి అంతము అనేది ఫస్ట్ ఆ పరమైంది. ఓకేనా? గౌరీష. గౌరీ ఈ ప్లస్ ఈష. ఈకి ఈ పరమైంది. చూడండి, ఆకి ఆ గాని, లేదంటే ఆకి ఆ గాని పరమైనప్పుడు ఆ రావాలి దీర్ఘం. ఈకి ఈ లేదా ప్లస్ ఈకి ఈ కానీ పరమైనప్పుడు ఈ రావాలి దీర్ఘం. ఊకి ఊ లేదా ఊకి ఊ పరమైనప్పుడు ఊ రావాలి. రూకి రు లేదా రూకి రూ పరమైనప్పుడు రూ దీర్ఘం రావాలి. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి సంస్కృత సంధిలో టైప్ ఆఫ్ సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనా? సంస్కృత సంధిలో పదాలకు లేదా స్త్రీలింగాలకు దీర్ఘాలుగా విభజించాలి. మహాత్మ. మహా ప్లస్ ఆత్మ. మహాత్మ. ఓకేనా? మహా అంటే అమ్మాయి పేరు వచ్చేలాగా ఉంటుంది కదా మనకి, మహాలక్ష్మి అట్లా. సో మహా వచ్చినప్పుడు మనం దీర్ఘం పెట్టాలి. స్త్రీలింగాలు అనిపించినవి మొత్తం దీర్ఘం పెట్టుకోవచ్చు. ఓకేనా? అట్లా హకారాన్ని కూడా సంస్కృతంలో దీర్ఘంగానే విభజించాలి. మునీంద్రుడు. ముని ప్లస్ ఇంద్రుడు. భానుదయం. భాను ఊ ఊ ఉదయం. మాతృణం. మాతృ రు. శ్రేష్టాయుధం. శ్రేష్ట ఆ. శౌర్యాది. శౌర్య ప్లస్ ఆ. పితృరుణం. పితృ ప్లస్ రుణం. పితృణం. రు రు. నిజాశ్రయము. నిజ ప్లస్ ఆశ్రయము. ముఖారవిందము. ముఖ ప్లస్ అరవిందము. ధర్మాధర్మాలు. ధర్మ ప్లస్ అధర్మాలు. ఓకేనా? ఆ ఆ. ధర్మార్జునులు. ధర్మ ఆ ప్లస్ అర్జునులు. ఆకి ఆపరమైంది. భయాందోళను. భయ ప్లస్ ఆందోళనలు. ఆకి రెండో ఆ పరమైంది. న్యాయాన్యాయాలు. న్యాయ ప్లస్ అన్యాయాలు. విమానాశ్రయం. విమాన ప్లస్ ఆశ్రయం. ఆకి ఆ పరమైంది. ఓకేనా? ఇక్కడ వరకు మనకి సంస్కృత సంధులు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గుణసంధి చూద్దాం. గుణసంధి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకి 8th క్లాస్లో ఇంట్రొడ్యూస్ అయింది. ఫార్ములా అంటే దాని యొక్క నిర్వచనం కనుక చూసుకున్నట్లయితే, అకారమునికి ఏ ఊరుల పరమైనప్పుడు క్రమంగా ఏఓఆర్లు ఏకాదశమగును. చూస్తున్నారా? ఏఓఆర్లు అనేవి ఏకాదశంగా వస్తాయి. ఓకేనా? ఏఓఆర్లని గుణాలు అంటారు. గుణాలు అంటారు. ఏఓఆర్లు ఏకాదశంగా వస్తాయి కదా, ఏఓఆర్లని గుణాలు అంటారు. ఆకి లేదా ఆకి ఈకి ఈ పరమైతే ఏ వస్తుంది. ఊకు ఊ కానీ వస్తే ఓ అవుతుంది. ఆకి రూ కానీ రూ కానీ పరమైతే అర్ర అనేవి వస్తాయి. ఇతర ప్లస్ ఇతర. ఆకి ఈ పరమైంది. ఇక్కడ ఇతర అంటే ఆకి ఈ పరమైతే ఏ రావాలి కదా, లేదంటే ఆకి ఊ పరమైతే ఓ రావాలి, లేదంటే ఆకి రూ పరమైతే అర్ర రావాలి. ఇతర ప్లస్ ఇతర. ఇతర అంటే మనకి ఇక్కడ ఆ ఉంది. ఆకి ఈ పరమైంది అనుకో ఏం రావాలి? ఏ రావాలి. సో ఇతర ప్లస్ ఇతర. ఇతరేతర. రే ఏ అంటే ఏ అవుతుంది కదా. ఇతరేతర. ఇతరే ఏ. ఓకేనా? అట్లా చూసుకోండి. నెక్స్ట్ పరమ ప్లస్ ఈశ్వరుడు. పరమ అంటే పరమ ఆ. ఓకేనా? ఆకేం పరమైంది? ఈ. ఈశ్వరుడు ఈ పరమైంది కదా, అంటే ఏం రావాలి? ఆకి ఈ పరమైతే ఏ రావాలి. ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ. పరమే ఏ. అట్లా ఈశ్వరుడు పరమేశ్వరుడు. నెక్స్ట్ రాజా ప్లస్ ఇంద్రుడు. రాజేంద్రుడు.
ఆకి ఈ పరమైంది ఏ వచ్చింది. జే అంటే ఏ. వసంత ప్లస్ ఉత్సవం, వసంతోత్సవం, వసంత. ఆకి ఏం పరమైంది? ఆకి ఊ పరమైంది కదా. ఊ పరమైనప్పుడు ఏం రావాలి? ఓ రావాలి. వసంతోత్సవం అంటే ఓ ఓ వచ్చింది. నెక్స్ట్ గంగా ప్లస్ ఉదకం గంగోదకం. ఇది మనకి టీఎస్ టెట్ 22లో వచ్చిన బిట్, గుర్తుంచుకోండి. మహా ప్లస్ ఉన్నత మహోన్నత ఓ. ఆకి ఏం పరమైంది? ఊ పరమైంది. అంటే మనకి ఏం రావాలి? ఓ రావాలి. అహో ఓ వచ్చింది కదా. సో గుణసంధి. నెక్స్ట్ దేవర్షి, దేవ ప్లస్ ఋషి. దశేంద్రియాలు టీఎస్ టెట్ 22లో అడిగారు. రాజా ప్లస్ ఋషి రాజర్షి. ఇది కూడా టీఎస్ టెట్ 22లో అడగబడిన బిట్. మహా ప్లస్ ఋషి మహర్షి. హా ఆ ఉంది, రూపరమైంది, వచ్చింది. ఓకేనా. ఋషి. బ్రహ్మ ప్లస్ ఋషి బ్రహ్మర్షి. వసంత ప్లస్ ఋతువు వసంతర్తువు. గ్రీష్మ ప్లస్ ఋతువు గ్రీష్మర్తువు. అంటే ఆకి రూపరమైనప్పుడు ఏం రావాలి? ఆకి రూపరమైంది అంటే మనకి ఏం రావాలి? అర్రు రావాలి. వసంతర్తు రు వచ్చింది కదా. సో అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి గుణసంధి తర్వాత వృద్ధి సంధి. వృద్ధి సంధి అకారమునకు ఏవో అర్లు పరమైన ఐకారం, ఓ ఔలు పరమైన ఔకారం, రూరులు పరమైన అర్కారం ఏకాదశం అగును. ఆకి ఏ ఐలు పరమైతే ఐకారం వస్తుంది. ఆకి ఆ కానీ ఓ ఆవులు పరమైతే ఔ వస్తుంది. నెక్స్ట్ ఆకి లేదా రెండో ఆకి రూరులు పరమైతే అర్ర అనేవి వస్తాయి. ఐఓ అర్లు అనేవి వృద్ధులు. ఇక్కడ మనకు వచ్చేసి గుణసంధిలో ఏఓ అర్లు గుణాలు, ఇక్కడ ఐ ఔ అర్లు వృద్ధులు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే జగత్ ప్లస్ మాత జగన్మాత ట్. ఓకేనా. ట్ ఆ అంటే మా వస్తుంది. ట్ ప్లస్ మయం తన్మయం. ఓకేనా. నెక్స్ట్ అప్ ప్లస్ మయం అప్మయం. అప్ ప్లస్ మయం అంటే అన్మయం. ఐ ఔ అర్లను మనం ఏమన్నాం? వృద్ధులు అని అన్నాం కదా. రస ప్లస్ ఏక రసైక. ఆకి ఏం పరమైంది? ఏ పరమైంది. అంటే ఏమొచ్చింది? ఆకి ఏ పరమైతే మనకి ఐ రావాలి. ఓకేనా. వసుధ ప్లస్ ఏక వసుధైక. ఏక ప్లస్ ఏక. ఆకి ఏ పరమైంది? ఏకై కై అంటే ఐ వచ్చింది. దివ్య ప్లస్ ఐశ్వర్యం దివ్యైశ్వర్యం. దివ్య ఆ పరమైంది. ఆకి ఐ పరమైంది అంటే ఏం రావాలి? ఔ రావాలి. ఓకేనా. అవ్వ వచ్చింది ఇక్కడ చూడండి. అఖండ ప్లస్ ఐశ్వర్యం అఖండ ఐశ్వర్యం. ఆకి ఔ పరమైనప్పుడు ఔ రావాలి. ఆకి ఐ పరమైనప్పుడు ఔ రావాలి. ఓకేనా. నెక్స్ట్ వన ప్లస్ ఔషధి వనౌషధి. ఆకి ఔ పరమైనప్పుడు ఔ వస్తుంది. ఓకేనా. దివ్య ప్లస్ ఔషధి దివ్యౌషధి. మహా ప్లస్ ఔన్నత్యం మహోన్నత్యం. రస ప్లస్ ఔచిత్యం రసౌచిత్యం. ఔ వస్తుంది. ఓకేనా. దశ ప్లస్ రుణం దశార్ణం. ఆకి రూపరమైంది అంటే మనకి ఏం రావాలి? అర్ర రావాలి. ఓకేనా. కంబళ ప్లస్ రుణం కంబళార్ణం. ఆకి రూపరమైనప్పుడు అర్ర వస్తుంది. రుణ ప్లస్ రుణం రుణార్ణం. ఆకి రూపరమైనప్పుడు అర్ర అనేది వస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇది అపవాది సంధి. గుణసంధి కావాల్సింది వృద్ధి సంధి అయింది. అక్ష ప్లస్ ఊహిణి అనేది అక్షౌహిణి. ఇది యాక్చువల్లీ గుణసంధి కావాలి కానీ వృద్ధి సంధి అయింది. సో దీన్ని అపవాది సంధి అని కూడా అంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యణాదేశ సంధి. యణాదేశ సంధి అంటే ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులపరమైనప్పుడు క్రమంగా ఈ ఉవ్వు అర్ర అల్ అనే ఎన్నులు ఆదేశంగా వస్తాయి. యావారాలు ఎండులు మనకి. ఓకేనా. ఆదేశం అనగా ఒక అక్షరాన్ని తొలగించి శత్రువులాగా మరొక అక్షరం చేరడం. ఈకి ఈ ఊకి ఊలు కాకుండా ఊకి ఊలు కాకుండా రూకి రూలు కాకుండా ఓకి ఓలు కాకుండా వేరే అచ్చులు పరమవడం. ఓకేనా. ఈకి ఈయే ఊకి రూకి ర
ఊకి ల అసవర్ణములైన అచ్చులు పరమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే వ్యాకరణం వి ప్లస్ ఆకరణం, అత్యవసరం అతి ప్లస్ అవసరం, ప్రత్యుత్తరం ప్రతి ప్లస్ ఉత్తరం, జయంత్యుత్సవం జయంతి ప్లస్ ఉత్సవం, ప్రత్యేకం ప్రతి ప్లస్ ఏకం, మాతృపదేశం మాతృ ప్లస్ ఉపదేశం. ఓకేనా. నెక్స్ట్ మాతృ ప్లస్ ఉపదేశ, మాత్రాంశ మాతృ ప్లస్ అంశ, పితృ ప్లస్ అంశ పిత్రాంశ, శాంత్యహింసలు శాంతి ప్లస్ అహింసలు, గుర్వౌన్నత్యం గురు ప్లస్ ఔన్నత్యం, మధ్వరి మధు ప్లస్ అరి, స్వాగతం సు ప్లస్ ఆగతం. ఓకేనా. అభ్యుదయం అభి ప్లస్ ఉదయం, కుర్వాజ్ఞ గురు ప్లస్ ఆజ్ఞ, భూమి ఆకాశాలు భూమి ప్లస్ ఆకాశాలు, పిత్రార్జితం పితృ ప్లస్ ఆర్జితం. టీఎస్ టెట్ 23 పేపర్ 2 వాళ్ళకి వచ్చింది బిట్టు చూసుకోండి. పితృణం అంటే మనకి మళ్ళీ అది వేరే సంధి. ఓకేనా. పిత్రార్జితం వేరు పితృణం వేరు. పిత్రార్జితం మీరు ఏ సంధిలో చూసారు గుర్తు చేసుకోండి. పితృణం మాతృణం పితృణం ఇవన్నీ ఎక్కడ చూసారు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. గుర్తుందా? సవర్ణ దీర్ఘ సంధిలో చూసినాం మాతృణం పితృణం ఇవన్నీ కూడా. ఓకేనా. పిత్రార్జితం వేరు మళ్ళీ యణాదేశ సంధి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అనునాసిక సంధి. అనునాసిక సంధి అంటే వర్ణ ప్రథమాక్షరాలైన కచట తపలకు నామపరమైనప్పుడు వర్గ ప్రథమాక్షరాల స్థానంలో ఆదేశముగా వర్గ పంచమాక్షరాలు వచ్చి చేరుతాయి. కచట తప. ఓకేనా. కచట తప ప్లస్ నా మా, జ న్యా నా నా మా, వాక్మయం వాజ్మయం. అనునాసిక సంధి అంటే మనం ముక్కుతో పలుకుతామని కూడా అనుకోవచ్చు. ఓకేనా. వాగ్మయం అంటే వాన్మయం, ప్రక్ ప్లస్ నన్నయ ప్రాద్మన్నయ, అచ్ ప్లస్ మయం అజ్మయం, మృత్ ప్లస్ మయం మృణ్మయం. ఓకేనా. ఇట్లాంటివన్నీ కూడా మనకి రాట్ ప్లస్ మణి రాట్మణి, ఇట్లాంటివన్నీ కూడా అనునాసిక సందులు. అనునాసిక సందులు అంటే ముక్కుతో పలికేవి అని కూడా అనుకోవచ్చు. ఓకేనా. జగత్ ప్లస్ మయం జగత్ ప్లస్ మాత జగన్మాత, తత్ ప్లస్ మయం తన్మయం, అప్ ప్లస్ మయం అమ్మయం. ఇవన్నీ కూడా మనకి అనునాసిక సందులు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి జస్వ సంధి అవుతుంది. వర్గ ప్రథమాక్షరాలకు అంటే కచట తపలకు అచ్చులు వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు హ యా వా రాలు పరమైనప్పుడు గజడ దబలు ఆదేశం అగును. వాక్ ప్లస్ ఈషుడు వాగీషుడు, షట్ ప్లస్ గుణం షడ్గుణము, అచ్ ప్లస్ అంతము అజంతము, సత్ ప్లస్ భావం సద్భావం, గజడ దబలు జష్లు. ఓకేనా. నెక్స్ట్ చుత్వ సంధి చూసుకుంటే సకార తవర్గాలకు సకార చవర్గలు పరమైన సకార చవర్గలు ఆదేశమగును. తపస్మ ప్లస్ శయము తపశ్శయము, సత్ ప్లస్ చరిత్ర సచ్చరిత్ర, విద్యుత్ ప్లస్ శక్తి విద్యుత్ శక్తి అనేవి మనకి ఎగ్జాంపుల్స్. విసర్గ సంధి వచ్చేసి విసర్గకు పూర్వం అకారాంత అచ్చు ఉంటే విసర్గ లోపించి అకారము ఓకారంగా మారుతుంది. అయహ ప్లస్ మయము అకారము అయోమయం. ఇప్పుడు ఆ అయహ అంటే అకారం కదా, అకారాంత అచ్చు ఉంది. ఓకేనా. అకారంతో కూడిన అచ్చు ఉంది. మనకి ఇక్కడ పూర్తి వర్డ్ తీసుకునేసరికి ఓగా మారింది ఓకారం. అయ్యో ఓ. ఇతహ ప్లస్ అధిక ఇతో ఓగా మారింది. నమః ప్లస్ నమః నమో ఓగా మారింది. పయః ప్లస్ దీపయో ది. పవనాంద ప్లస్ లోకములు పవనాంద లోకముల్. శిరః ప్లస్ భారము శిరోభారము. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి విసర్గ సంధికి ఎగ్జాంపుల్స్. అకారము పూర్వమందున్న విసర్గ వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు ఆ హా యా మా రాలు పరమైన విసర్గ ఓకారముగా మారును. విసర్గకు పూర్వం అకారేతర అచ్చు ఉంటే విసర్గ లోపించి దాని స్థానంలో ర్ వచ్చి చేరుతుంది. ఆసిహి ప్లస్ వాదము ఆశీర్వాదము ర్ అనేది వచ్చి చేరింది మనకి. ఓకేనా.
విసర్గకు పూర్వం అకారేతర అచ్చు, అకారం కాకుండా వేరే అచ్చు ఉంటే, అకారేతర అచ్చు ఉంటే విసర్గ లోపించి దాని స్థానంలో ఏం చేరుతుందంటే ర్ర వచ్చి చేరుతుంది. ధను ప్లస్ బాణములు, ధనుర్బాణములు. నీ ప్లస్ సాధారణ, నిరాధరణ. నీ ప్లస్ మానుషం, నిమానుషం. చతుహ ప్లస్ ముకుడు, చతుర్ముకుడు. ఓకేనా. అహస్ ప్లస్ నిశలు, అహర్నిశలు. అంతస్ ప్లస్ జాతీయం, అంతర్జాతీయం. ప్రాతస్ ప్లస్ లోకము, ప్రాతర్లోకము. పునస్ ప్లస్ ఉద్ధరణ, పునరుద్ధరణ. పునస్ ప్లస్ ముద్రించు, పునర్ముద్రించు. విసర్గకు సకార శకారాలు పరమైతే విసర్గ స్థానంలో సకార శకారాలే వచ్చి చేరుతాయి. నమః ప్లస్ సుమాంజలి, నమస్సుమాంజలి. మనః ప్లస్ శాంతి, మనశ్శాంతి అనేవి విసర్గ సంధికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. మనకి ఇక్కడ వరకు టెట్కి ఇంపార్టెంట్ అయిన సంస్కృత సందుల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఓకేనా. ఇంకా తెలుగు సందులు కూడా ఉన్నాయి, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది కదా, సో దట్ ఈ వీడియో ఇక్కడ వరకు కట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.